జూలై 23 దేవుని వాగ్దానం. నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. యోహాను 15:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? దేవుని అత్యున్నత కృప వలన మనందరం క్షేమంగా సంతోషంగా ఉండడానికి ప్రభు మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ విశ్వాసి, మనలో ప్రతి ఒక్కరు కూడా బహుగా ఫలించాలనే కోరిక చాలా ఉత్సాహంగా కలిగి ఉంటారు. నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలి, లేకపోతే గొప్పగా ఉన్నవారిని చూసి నేను కూడా అలా ఉండాలి, నా స్థాయి కూడా అంత గొప్పగా ఉండాలి, నేను ఉన్నతమైనటువంటి వానిగా అందరి చేత మనల్ని పొందుకోవాలి, ఇంకా నేను ఎప్పుడు ఎదుగుతాను, ఎప్పుడు నా గోల్ని నేను రీచ్ అవుతాను, ఎన్నో ప్రశ్నలు మనల్ని సక్సెస్ అయిన వారిని చూసినప్పుడు కలుగుతూ ఉంటాయి. అయితే పిల్లరా, వారు సక్సెస్ అవ్వడానికి గల కారణాలను మనం చూడకుండా వారు ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నారో ఆ ఫలాన్ని చూసి మనం చాలాసార్లు మనము అలా అవ్వాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ద్రాక్షావళితో పోలుస్తూ ఆయన అంటున్నాడు, నీవు బహుగా ఫలించాలి అంటే నువ్వు బహుగా అభివృద్ధి పొందాలి, నువ్వు ఉన్నతమైన వానిగా ఉండాలి అనే కోరిక, ఆలోచన నీకు కలిగి ఉన్నట్లయితే దాన్ని నువ్వు పొందుకోవడానికి నీ జీవితంలో నువ్వు చేయవలసిన ప్రధానమైన ఒక కార్యం ఏమిటయ్యా అంటే దేవునితో ఉండటము అనేది నేర్చుకోవాలి. అలా ఎవరైతే ప్రభుతో ఉంటారో అలాంటి వారు మాత్రమే, ఆయనలో నిలిచి ఉండేవారు మాత్రమే బహుగా ఫలిస్తారు. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. దేవునితో ఉండడం అంటే ప్రభువులో ఉండము. ప్రతి క్షణము ఆయనలో మనం ఇమిడిపోయి ఉండగలిగినప్పుడు, ప్రభుతో పెనవేసుకుని మనం మంచి సత్సంబంధాలు ఆయనతో మనం కలిగి ముందుకు వెళ్ళగలిగినప్పుడు ఆయన మనల్ని బట్టి ఎంతో సంతోషిస్తారు. ఆయన మనకు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తారు. అప్పుడు మన జీవితాలు ఎంతో ఆశీర్వదింపబడతాయి, మనం బహుగా ఫలిస్తాం. అలాంటి ఫలవంతమైనటువంటి జీవితం దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, బిడలు బహుగా ఫలించుటకు నీలో నిలిచి ఉండే గొప్ప భాగ్యము నీ బిడలకు దయచేయండి. ఈరోజు వారు ఏదైతే చేయాలని అనుకుని చేయలేకపోతున్నారో వాటిని వారంతటా వారు తెలుసుకుని నీ వైపుకు ఆకర్షింపబడి నిన్ను కలిగి వారు ముందుకు వెళ్ళి తమ అనుకున్న దాన్ని సాధించి బహుగా వారు ఫలించే కృప బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నేటి వారు తలపెట్టిన కార్యాల్లో జయాన్ని దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నీ నెమ్మది దయచేయండి. నీ సమాధానము, సంతోషము బిడ్డల కుటుంబాల్లో ప్రతి ఒక్కరిలో అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీకు తోడై నడిపించుగాక. ఆమేన్.